జగన్ సంస్థలు వాటిలో పెట్టుబడిదారు సంస్థల లావాదేవీలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసీ విశ్లేషిస్తోంది. పెట్టుబడుల ప్రక్రియ సక్రమంగా ఉందో లేదో తెలపాలన్న సీబీఐ విజ్ఞప్తి మేరకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్ఓసీ శాఖలు నివేదికలు రూపొందించే పనిలో పడ్డాయి. జగన్ సంస్థల్లో పెట్టుబడులు లావాదేవీలపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లోతైన విచారణ జరుపుతోంది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, భారతీ సిమెంట్స్, సండూర్ పవర్, సరస్వతి సిమెంట్స్, కార్మెల్ ఏషియా తదితర సంస్థల్లో సుమారు 2500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆరోపణ. ఇవన్నీ ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతిఫలంగా వచ్చిన ముడుపులేనన్న అభియోగంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వీటిలో కొన్ని పెట్టుబడులు లంచాలేనని ఇప్పటికే తేల్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్లను కూడా దాఖలు చేసింది. మిగతా వాటిపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ప్రక్రియ, షేర్ల లావాదేవీలకు సంబంధించిన నియమ నిబంధన కమిటీ జగన్ సంస్థలు వాటిలో పెట్టుబడిదారు సంస్థలు వాటిని పాటించాయా లేదా తెలపాలని సీబీఐ కేంద్రాన్ని కోరింది. దర్యాప్తు సంస్థ ఇచ్చిన ప్రశ్నావళిని హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, చెన్నై రిజిస్ట్రార్లకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ పంపింది. హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హెటిరో హెల్త్ కేర్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని హైదరాబాద్ ఆర్ఓసీ శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు చాలా వరకు కంపెనీ చట్టాలను, నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆర్ఓసీ విచారణలో తేలింది. దాల్మియా, ఇండియా, పెన్నా సిమెంట్స్ తో పాటు పలు సంస్థలు చట్టవిరుద్ధంగా పెట్టుబడులు పెట్టారని నిర్ధారించినట్లు సమాచారం. బోర్డు తీర్మానాల సమాచారాన్ని షేర్ హోల్డర్లకు గాని ఆర్ఓసీకి గాని తెలియకుండానే పెట్టుబడుల్ని మళ్లించినట్లు తెలుస్తోంది. కోల్కతా, ముంబై, చెన్నైలోని డొల్లా కంపెనీలో ఇలాంటి కార్యకలాపాలు లేవని, కేవలం జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకే సృష్టించినట్లు ఆర్ఓసీ విచారణలో తేలినట్లు సమాచారం. బోర్డు సమావేశాలు, షేర్ హోల్డర్ల సమావేశాల మినిట్స్, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న ఆర్ఓసీ శాఖలు నివేదికల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ఆర్ఓసీ నివేదికల్ని సాక్ష్యంగా పేర్కొంటూ అభియోగ పత్రాల్ని కోర్టుకు సమర్పించాలని సీబీఐ భావిస్తోంది.